Welcome to Prime News with me Avinash Jengama on 4 sides. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. అసెంబ్లీకి రా చర్చ పెడదాం, కేసీఆర్ కు సీఎం సవాల్. పథకాలు అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్. మోదీ ట్రంప్ భేటీ, విదేశాంగ శాఖ కీలక ప్రకటన. అరకులో ప్రారంభమైన చలి ఉత్సవాలు, ప్రారంభించిన కలెక్టర్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధుకి రామ్ రామ్, దళిత బంధుకి జై భీమ్ చెప్తారని, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అంతటా అసంతృప్తి ఉందని, కాంగ్రెస్ హామీలు ఇచ్చి మాట తప్పిందని ఆయన అంటుంటే దానికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌస్లో ఉండి వచ్చిన వాళ్ళందరికీ సోది చెప్పుడు కాదని, అసెంబ్లీకి రా చర్చ పెడదామని సవాల్ విసిరారు. కేసీఆర్ కోసం రాష్ట్రంలో ఎవరూ ఎదురు చూడటం లేదని, ఆయన రద్దయిన 1000 రూపాయల నోటుతో సమానమని సెటైర్ వేశారు. ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని ఆయన బుద్ధి మారలే. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ అనేది జాంగీర్ పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. మన జాంగీర్ పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం, అట్లా జాంగీర్ పీర్ల దర్గాను కూడా మోసం చేసిన 100 కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు. ఇవాళ రాజన్న సిరిసిల్ల ఆలయానికి 100 కోట్లు ఇస్తాను, ఆ దేవుని మోసం చేసినాం. ఈడ దర్గాను మోసం చేసినాం. పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, జూరాల, ఆర్జీఎస్, తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. ఆయన కోసం ఎదురు చూస్తురట. ప్రజలందరూ బాధ పడుతురట. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది, రైతులకు రైతు రుణమాఫీ జరిగింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, పేదలకు ఇండ్లల్లా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. అదే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. దానికి 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రాబోయే మార్చి 31 లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం. ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇచ్చినాం. ఇదే కాదు, తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య, అలాంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం. కేసీఆర్ ని రేవంత్ అసెంబ్లీకి రండి అని అడిగారు. ప్రతిపక్ష నేత సభ పెట్టు అనాలని, కానీ ఇక్కడ రివర్స్ ఉందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. సీఎం ప్రతిపక్ష నేతను సభకు రండి అని అడుగుతున్నారు. స్పీకర్ కూడా అదే అడుగుతున్నారు. మీరు ఫామ్ హౌస్ ఇంటి నుంచి బయటకు రారు అని విమర్శించారు. తమ కార్యకర్తలు కోపం వచ్చి ఉఫ్ అని అంటే గాలికి కొట్టుకుపోతామని మాజీ ముఖ్యమంత్రిపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా చేస్తలేరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దుబారా చేస్తలేడు పైసలు. మా మంత్రులు దుబారా చేస్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా డబ్బులు దుబారా చేస్తలేము, వేస్ట్ చేస్తలేము, ఖరాబ్ చేస్తలేము. మా దగ్గర గట్టిగా జవాబు ఉంది చెప్పడానికి. అరే 7 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసి 40, 50, 60 వేల కోట్ల మిత్తిలు కట్టేటట్టు చేసి 4 కోట్ల మందిని ఆగమాగం చేసి 4 కోట్ల ప్రజలను రోడ్డు పాలు చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలను బజారు పాలు చేసి
4 కోట్ల ప్రజల యొక్క జీవితాలు బజారు పాలు చేసి బతుకు లేదు భారం ఏంది ఇది అపరిపాలన 10 ఏళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా చేస్తలేరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దుబారా చేస్తలేడు పైసలు. మా మంత్రులు దుబారా చేస్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా డబ్బులు దుబారా చేస్తలేము, వేస్ట్ చేస్తలేము, ఖరాబ్ చేస్తలేము. మా దగ్గర గట్టిగా జవాబు ఉంది చెప్పడానికి. అరే 7 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసి 40, 50, 60 వేల కోట్ల మిత్తిలు కట్టేటట్టు చేసి 4 కోట్ల మందిని ఆగమాగం చేసి 4 కోట్ల ప్రజలను రోడ్డు పాలు చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలను బజారు పాలు చేసి 4 కోట్ల ప్రజల యొక్క జీవితాలు బజారు పాలు చేసి బతుకు లేదు భారం ఏంది ఇది అపరిపాలన 10 ఏళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా చేస్తలేరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దుబారా చేస్తలేడు పైసలు. మా మంత్రులు దుబారా చేస్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా డబ్బులు దుబారా చేస్తలేము, వేస్ట్ చేస్తలేము, ఖరాబ్ చేస్తలేము. మా దగ్గర గట్టిగా జవాబు ఉంది చెప్పడానికి. అరే 7 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసి 40, 50, 60 వేల కోట్ల మిత్తిలు కట్టేటట్టు చేసి 4 కోట్ల మందిని ఆగమాగం చేసి 4 కోట్ల ప్రజలను రోడ్డు పాలు చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలను బజారు. సూపర్ 6 అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలన్న నారా లోకేష్ ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో చెప్పాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫీజులు, స్కాలర్షిప్ కింద ప్రభుత్వం 3,900 కోట్ల రూపాయల బకాయి చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 5లోగా ఆ మొత్తం చెల్లించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తానని హెచ్చరించారు. చూస్తే సంపద సృష్టించాక, ఆదాయం పెరిగాక మేము ఇవన్నీ చేస్తాము అని ఎంత చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఇంకా గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇవన్నీ ఇవ్వలేకపోతున్నామంటారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జలుబు వచ్చినా, వాళ్ళకి తుమ్ములు వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పుకునే అంత దిగజారిపోయారనేది ఈ మధ్యకాలంలో టీవీలు చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు నేను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరికీ కూడా చెప్పేది ఒక్కటే, మీ మేనిఫెస్టో మీ దగ్గర లేకపోతే ఒకసారి ఆ మేనిఫెస్టో తెచ్చుకొని చూడండి, లేకపోతే మేము పంపిస్తాం మేము మేనిఫెస్టో. దాంట్లో క్లియర్గా మీరు రాస్తున్నారు 14 లక్షల కోట్లు అప్పుంది, అయినా కూడా మేము సూపర్ 6 అమలు చేస్తాము అని చెప్పారు. అసలు 14 లక్షల కోట్లు అనేదే అబద్ధం. మొన్ననే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అధికారులు మీరు అంతా కూడా ఎక్సర్సైజ్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కేవలం 6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది అని. 14 లక్షల కోట్లు ఉందని అబద్ధం చెప్పిన మేనిఫెస్టోలోనే అన్ని చేస్తామన్నప్పుడు అందులో సగం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నా. ఈరోజు ప్రభుత్వానికి ఎలా సంక్షేమాన్ని అందించాలి, ఎలా అభివృద్ధి చేయాలని చేతగాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో, మాలాంటి వాళ్ళ మీద ట్రోల్స్ చేయటం, వల్గర్గా పోస్టులు పెట్టడమో కాదు, ఎలా పని చేయాలో జగన్ గారి దగ్గర క్లాసులు తీసుకుంటే నేర్పిస్తారు. చిన్నవాడైనా, మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా సమర్థవంతంగా అందించి అందరికీ కూడా అన్నలాగా అండగా నిలబడ్డాడు. ఈరోజు మీరు డీజీపీగా అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబుకి హరీష్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు చెప్తున్న 2047 విజన్ అమలుకు రాష్ట్ర శాంతి భద్రతలు కీలకమని డీజీపీ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తన హయాంలో కూడా అవి కొనసాగుతాయని స్పష్టం చేశారు. టీం వర్క్తోనే మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేస్తాం, ఏఐ టెక్నాలజీతో మరింత వేగంగా కేసుల పురోగతిని చేపడతామని తెలిపారు.
తెలంగాణ మున్సిపాలిటీలో గత 10 ఏళ్లుగా జరిగిన పనులు ఎక్కడా జరగలేదని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తాజా మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో తెలంగాణ భవన్లో పార్టీ తరఫున కేటీఆర్ సన్మానించారు. దేశ జనాభాలో 3% జనాభా ఉన్న తెలంగాణ పంచాయతీ, మున్సిపాలిటీలకు సంబంధించి 30% అవార్డులు దక్కించుకుంటున్నారు. గత 10 ఏళ్లలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. కార్మికులు, సఫాయి సిబ్బంది 4 నెలల నుంచి జీతాలు ఏమో ధర్నా చేస్తారు. ఒక గత గొప్పగా వారు అంటే తిట్టేందుకు, నోరు వారేసుకున్నందుకు ఎంతనో వారేసుకోవచ్చు, నోరే కదా. కానీ పని చేయాలంటే సొంత మంత్రి నియోజకవర్గంలో నల్గొండ మున్సిపాలిటీలో 4 నెలల నుంచి జీతాలు లేవు. మున్సిపాలిటీ ఆ మంత్రికి సోయి కూడా లేదు. ఇంకా ఆయన మంత్రి, ఇంకా మళ్ళా మన దిక్కుడు బచ్చగాడు ఇట్లా అట్లా. నేనేమంటున్నా అంటే తిట్టుడు ఈజీ, నోరు వారేసుకున్నాడు ఈజీ, కానీ పని చేసుడు కష్టం. ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ఇలా తెలిసి వస్తున్నది. 420 హామీలు ఇచ్చారు, 1 కాదు 2 కాదు. ఇది ఇస్తాం, అది ఇస్తాం. కేసీఆర్ గారు 498 పథకాలు పెట్టిండు కాబట్టి, పుట్టుక నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి, మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో 420 హామీలు ఇచ్చారు. ఇది ఏమైంది? ఇప్పుడు అధికారం వచ్చింది కానీ నడపస్తలేదు. ఈ అడు చూస్తాను, ఇటు చూస్తాను, ఒకటే పని చేస్తాను. ఎవరి కౌంటర్ వాళ్ళు తెలిసిన సంపుడు చంపుతున్నారు. టకీ టకీ పడతాయి అన్నాడు, పడుతున్నాయి. టకీ టకీ ఎడ పడుతున్నాయి? ఢిల్లీలో పడుతున్నాయి పైసలు. ఈడ పడతలేవు, రైతుల ఖాతాల్లో పడతలేవు, ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఆదుకుందా ఎక్కడన్నా? నాకు అర్థం కాదు. లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి, పిల్లలు పుట్టినాక పైసలు పడుతున్నాయి. కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోర్రి, వెంటనే పైసలు తులం బంగారం ₹1,00,000 ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు బంగారం దొరుకుతలేదా? లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పతారే లేదా? ఒక్కళ్ళకైనా వచ్చినాయా బంగారం, తులం బంగారం? ఎవ్వరకు రాలే. ఇట్లా 1 కాదు 2 కాదు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా 420 రోజులు గడిచింది. అందుకే నిన్న మన వాళ్ళందరూ ఎక్కడో అక్కడ మహాత్మా గాంధీకి పోయి దండం పెట్టి చెప్పారు, అయ్యా గాంధీ గారు, మరి నీవు మరణించిన రోజు ఈరోజు నీ వర్ధంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతే ఉన్నాడో రాహుల్ గాంధీ, ఆయన మనసులకు కళలకు పోయి ఆయనకు చెప్పు, రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయనకు కొంచెం బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు. మీ అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. నేను చివరిగా ముగించే ముందు మీ అందరితో ప్రార్థన చేసేది ఒకటి, పదవి అయిపోవచ్చు కానీ ప్రజల అభిమానం మాత్రం మీ మీద పోలేదు, ఖచ్చితంగా ఉంటది. మీరు కూడా ప్రజలతో కలిసి ఉండాలి. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు దయచేసి ప్రజల్లోనే ఉండండి. రేపు ఎలక్షన్లు మళ్ళీ పెట్టక తప్పది, ప్రభుత్వానికి తప్పకుండా పెట్టాల్సి వస్తుంది రాబోయే 2-3 నెలలు. రవీంద్ర భారతిలో గద్దర్ 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గద్దర్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గద్దర్ చివరి శ్వాస వరకు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవించారని అన్నారు. నేను భావించిన కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తులే మేము ఇవ్వం గద్దరన్నకు మేము ఎలాంటి గౌరవించము అని మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా, గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి, ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడు ఎవరు పేరు రాసుకుంటావు? ప్రతిదానికి మా దగ్గర మందుంది స్వామి. ఇంతకు ముందు ఆయన కూడా గిట్లనే నీలిగిండు, గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టిండు. ఏమైంది? గేటు బయట కూర్చోబెట్టిన ఆయన లోపల ఉన్నాయన, గద్దె మీద కూర్చున్నాయన గొప్ప అనుకున్నాడు. కానీ చూస్తుంటేనే ఆయన గద్దె కూలింది, గేట్లు బద్దలైనాయి. గద్దరన్న వారసులు లోపలుండ్రు. గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూర్చొని ఎవరన్నా వస్తారా అని వాళ్ళకరిచ్చాడు, ఎదురు చూస్తున్నాడు చకోర పక్షిలాగా.
గాయనకే గంత గతి పడితే నీకెంత పడుతుంది స్వామి? నువ్వు అర్థం చేసుకో. నువ్వేమి ఇయ్యకు, నిన్ను ఇయ్యవని ఇంకా అడగను. నువ్వు ఇయ్యనందుకు నిరసన తెలుపుతా. ఎట్లయితే గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టినోనికి పట్టిన గతి ఉందో వచ్చే ఎన్నికల్లో నీకు గదే గతి పడుతుంది. ఓట్ల విప్లవం వస్తుంది, ఓట్ల విప్లవం వస్తుంది. గండ్ల నువ్వు కొట్టుకపోతావు. మేము గద్దరన్నకి ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే ఇప్పిస్తాం. రాహుల్ గాంధీతో మేమే మాట్లాడతాం, అడగం. రవీంద్ర భారతిలో గద్దర్ 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉగాదికి గద్దర్ అవార్డులు ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రం తమ వల్లనే వచ్చిందని చెప్పుకునే వాళ్ల కంటే గద్దర్ తోటే తెలంగాణ ఉద్యమం వ్యాప్తి అయిందని ఆయన అన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రగతి భవన్ ముందు గంటల తరబడి కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయమని మండిపడ్డారు. అయితే గత ప్రభుత్వం గద్దర్కి గౌరవం ఇవ్వకపోయినా గద్దర్ గౌరవాన్ని ఈ ప్రభుత్వం ఆకాశమంతా ఎత్తికి నిలబెడుతోంది అని అన్నారు. గొప్ప పాటను పాడి రాష్ట్రం తన తల్లి రూపంలో ఒక పాట ద్వారా మొత్తం రాసి ప్రపంచానికి గొప్పగా వినిపించాడు. అట్లాగే రాష్ట్రం యావత్తు ఒక ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప మన సమస్యలు తీరవు అని చెప్పి అందరు అనుకుంటున్న సమయంలో ఆ సమస్య పరిష్కారం కోసం కూడా ఒక గొప్ప పాటను పాడి రాష్ట్రం మొత్తాన్ని కూడా కదిలించి ఉద్యమ పోరాటంలో నడిపించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి ఆయనే పునాదులు ఇచ్చాడు. ఇవాళ చాలామంది తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టాం, రాష్ట్ర ఆవిర్భావం కోసమే మా పార్టీ పుట్టింది, మా వల్లే వచ్చింది అని చెప్పుకునేటువంటి వాళ్ళ కంటే కూడా ఆయన పాట ద్వారానే రాష్ట్రంలో ఈ ఉద్యమం పెద్ద ఎత్తున లేచి ఆ పాటే అనేక మందిని రగిల్చి పోరాట పంతాలు నడిపించింది. అటువంటి మహానుభావుడు చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మా జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ గంటల తరబడి కుర్చీ వేసుకొని కూర్చొని ఎదురు చూడటం అనేది నిజంగా తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా కదిలిచ్చిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అందుకే ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తూచా తప్పకుండా ఈరోజు చాలామంది ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. గద్దర్ గారితో సహా ఇంకొక 5 మంది గొప్ప వ్యక్తులకు సంబంధించి కొన్ని పేర్లు రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. చుక్కారామయ్య గారిని, అందశ్రీ గారు, అట్లాగే గోరె టెంకన్న గారు, ఇటువంటి 5 పేర్లు రాసి మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, ఈ తెలంగాణ సమాజాన్ని సాంస్కృతికంగా లేకపోతే ఇంకో రకంగా భౌతికంగా రాజకీయంగా కూడా వీళ్ళు గొప్ప వ్యక్తులు ఈ సమాజాన్ని కదిలించినటువంటి. అరకు చలి ఉత్సవాలు నేటి నుంచి ఆదివారం వరకు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారి యంత్రాంగం ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. అరకు లోయలో మ్యారథాన్ పోటీలతో ప్రారంభమైన ఉత్సవాలు మొదలయ్యాయి. మ్యారథాన్ పోటీల్లో యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్సవాలకు వేలాది మంది తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇరువురు నేతలు భేటీపై 2 దేశాలు కృషి చేస్తున్నట్లు తెలిపింది. భారతదేశం, అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి అమెరికా పర్యటనకు ఇరు పక్షాలు కృషి చేస్తున్నాయి. పర్యటనకు సంబంధించిన నిర్దిష్ట తేదీలను తగిన సమయంలో ప్రకటిస్తారు అని చెప్పింది.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లాలని భావిస్తున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కుంభమేళా కోసం 6 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ ట్రైన్లు బీదర్, దానాపూర్, చర్లపల్లి, దానాపూర్ చర్లపల్లి మధ్య నడవనున్నాయి. బీదర్, దానాపూర్, చర్లపల్లి మధ్య 2 రైళ్లు, చర్లపల్లి, దానాపూర్, చర్లపల్లి మధ్య 4 సర్వీసులను ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. సింథైడ్ ఫ్యాక్టరీ వారు మేదరమెట్ల గ్రామ ప్రజలకు 25 లక్షల రూపాయలతో కమిటీ హాల్ కట్టిస్తున్నారని మంత్రి తెలిపారు. గ్రామంలోని ప్రతి బజారు సీసీ రోడ్లతో పాటు వీధుల్లో 5 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. దొంగతనాలు జరిగినప్పుడు పోలీసులు దొంగల్ని పట్టుకోవడం ఈజీగా ఉంటుంది అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిలో మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. దాదాపు మన సింగరేట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడికి మన ఎలక్షన్ జరిగేటప్పుడు కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. వాళ్ళని రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు మనకి గ్రామానికి ఇక్కడ దాదాపు 25 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేశారు. వాళ్ళే దగ్గర నుండి కట్టిస్తా ఉన్నారు. మీకు ఏ విధంగా కావాలో ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్టించుకోండి. అదే కాకుండా మన గ్రామానికి వచ్చేసరికి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడు దాదాపు ప్రతి బజార్లో కూడా సీసీ రోడ్డు ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఎక్కడ దొంగతనాలు జరిగినా ఏదైనా ఇబ్బందులు జరిగినా సీసీ కెమెరాలు ఉంటే పోలీసులకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళ సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది. అది కూడా దాదాపు 4.5 లక్షల రూపాయలతో ఇచ్చారు. అది కాకుండా ఈ ప్రాంతంలో దాదాపు పాత స్తంభాలు ఉంటే 140 స్తంభాలు మనం మార్చాం. కొత్తగా 40 స్తంభాలు వేసాం, కరెంట్ పోల్స్ వేసాం అన్నమాట. అది కాకుండా ఇంకా ఏదైనా స్తంభాలు ఉన్నా ఏదైనా ఉన్నా సరే తప్పకుండా చేస్తామని చెప్పాము. అది కాకుండా 3 ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ వచ్చి కరెంటు తోటి ఇబ్బంది పడుతుంటే 3 ట్రాన్స్ఫార్మర్లు మార్చాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కాలనీకి ఇప్పుడు చేసాం. నేను ఎలక్షన్ తిరిగేటప్పుడు మీ అందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇక్కడ నేను తిరిగేటప్పుడు మా దగ్గర ఇక్కడ ఈ రిక్వెస్ట్ వచ్చింది. ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా పట్టాలు కావాలని అడుగుతున్నారు. పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఎవరైతే వాళ్ళు 15-20 సంవత్సరాల పై నుంచి ఇక్కడ వాళ్ళ ఇళ్లలో ఉంటారో వాళ్ళకి హక్కు కల్పించమని చెప్పడం జరిగింది అన్నమాట. దాదాపు 376 మందికి పొజిషన్ సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా మేలు చేయాలో తప్పకుండా చేస్తాం. ఇందాక నేను వచ్చినప్పుడు 10 మంది ఇల్లు అడిగారు, ఇల్లు ఇస్తాము. ఇంకా ఏదైనా సమస్య ఉన్నా సరే తప్పకుండా ఈ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు, పెన్షన్స్ ఉన్నాయి 3,000 నుంచి 4,000 ఒకేసారి పెంచాం. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 70 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని దృఢ సంకల్పంతో దావోస్కు వెళ్లి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలతో మాట్లాడి లక్షల కోట్ల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకుని వచ్చారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను గత ప్రభుత్వంలో అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు. ప్రజలను భ్రష్టు పట్టించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శించడం సిగ్గుచేయటని తెలియజేశారు. 4 మంత్రులు 4 ముఖ్యమంత్రులు కూడా నేను పర్సనల్ గా కలిసి ఇన్వైట్ చేయబోతున్నాను. మన నారా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, అట్నే తమిళనాడు మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, అట్నే మహారాష్ట్ర సీఎం, వీళ్ళందరినీ కలిసి వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా అందరూ కూడా మరి ఇన్విటేషన్ ఇవ్వబోతున్నాం. అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారికి, అమిత్ షా గారికి, ఫైనాన్స్ మినిస్టర్కి, అట్నే ఎవరైతే అక్కడ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పర్సనల్గా కలిసి అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మరి స్వామివారి తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యేగా వీళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చి పిలవాలని ప్లాన్ చేస్తున్నాం. అట్లనే ఫిలిం స్టార్స్ అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి ప్రభాస్ దగ్గర నుంచి మన
వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ 500 రూపాయల నోట్ల కలకలం రేగింది. ఓ సిఎస్సి నిర్వాహకుడు తనకు నకిలీ నోట్లు ఇచ్చాడంటూ సుగుణమ్మ అనే మహిళ ఆరోపిస్తూ సెంటర్ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. డబ్బులు డ్రా చేసేందుకు ఈ నెల 24న ఓ సిఎస్సి సెంటర్కు వెళ్లిన మహిళ నగదు డ్రా చేసింది. 30,000 రూపాయల 500 రూపాయల నోట్లు నిర్వాహకుడు ఇచ్చాడు. ఈ రోజు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు లెక్కిస్తుండగా నకిలీ నోట్లు గుర్తించిన మహిళ సిఎస్సి సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించింది. ఆ నోట్లని సిఎస్సి సెంటర్ నిర్వాహకుడే ఇచ్చాడని ఆరోపించింది. నకిలీ నోట్ల పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. తను సరైన నోట్లే ఇచ్చారని సిఎస్సి సెంటర్ నిర్వాహకుడు చెప్తున్నాడు. ఈ నోట్లపై స్పెసిమెంట్ నాట్ ఫర్ సేల్ అని రాసి ఉంది. డూప్లికేట్ లో వచ్చి సార్ కాపులో అని చెప్పి వీడు పడ్డే తీసుకోవా ఏలుపుతు రేట్ తీసుకోవా అంటే మన బ్యాంక్ వాళ్ళు ఇటుకు వచ్చి ఏలుముద్దు రేట్ నాకు 30 నా అకౌంట్ లో ఇంక పైసలు ఉంచుంది అని చెప్పి 30,000 తీసిన మళ్ళీ ఎక్కువ ఎందుకు ఇచ్చారు మరి నాకు వడ్డనే ఇచ్చేది ఉండే కదా మరి 23 తారీఖు 23 తారీఖు మాకు మీటింగ్ జరిగింది. శుక్రవారం రోజు తీసుకుని ఈ రోజు శుక్రవారమే కదా సాయంత్రం తీసుకుని పొద్దున్న దాకా తిరిగిన చెల్లె పండింది సార్ నాకు చెనకాడ పండింది అందరు చుట్టుపక్కల నాదే ఉంది అసలు ఇంకా కూడా ఉంది నా శుక్రవారం అందుకు బయట వాడు లేకపోతే అట్లా పోతున్నాయి మనం కూడా ఎన్ని పైసలు వారపల్ల దీన్ని కట్టేది ఉంది కదా ఉన్నాయి కదా పైసలు ఒక లోటు తీస్తే ఆ సార్ చూసి తప్పు సార్ పట్టలేదు ఎక్కడమ్మా ఈ లోటు పిల్లలు ఆడుకుని లోటు తెలిసి నాటిస్తున్నాం ఏమైంది సార్ అంటే చెల్లది లోటు అన్నాడు. అంటే ఇవన్నీ చెల్లయ్యా అసలు ఎగ్గినండి అంటే ఎగ్గినాయి అమ్మ అన్నాడు. 30,000 పెన్నుంది సార్ అన్నాడు. పెట్టేసిన వాళ్ళకి తీపు అన్నాడు. చెల్లది అది పారోగిపోయిన చెప్పిండు ఆయనకి ఎన్నికైనా లోటు ఇళ్ళకెళ్ళి తీసుకోలేడు అయినా సార్ చూసుకోలేవా మరి చూసుకోలేదు సార్. నేను ఇది చేసి ఏమయ్యా షేర్ పెట్టమంటే పెట్టినా ఆధార్ కార్డు పెట్టిస్తే అడుగు అది ఇవేనాయి ఇట్లా పెట్టుకొని ఇట్లా మూసుకొని పోయి అన్నంత మన తాళం వేసి చేరుకు ఒకటి పెట్టిన మళ్ళీ డూప్లికేట్ లో వచ్చి సార్ కాపులో. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.